డిప్యూటీ కమిషనర్ గారు విశాఖపట్నం వారు, అసిస్టెంట్ కమిషనర్ అనకాపల్లి వైజాగ్ వారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ అల్లూరు సీతారామరాజు వారు ఆదేశాల మేరకు మేము ఈఎస్టీఎఫ్ పాడేరు టాస్క్ ఫోర్స్ పాడేరు వాళ్ళ ఆదేశాల ప్రకారము నిన్న వచ్చిన సమాచారం ప్రకారము ఈరోజు ఉదయం పుత్తులపుట్టు జంక్షన్లో పాడేరు మండలంలో ఒక పల్సర్ బండితో 35 కేజీలతో 2 ముద్దాయిల్ని పట్టుకున్నాము. అయితే మాకు వచ్చిన ఆదేశాల మేరకు ఎవరు ఇచ్చారు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అది ఎవరికి చేరుతుంది, ఫ్రంట్ బ్యాక్ మిడిల్ కూడా సుపీరియర్ ఆదేశాల మేరకు మేము వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఒరిస్సా నుంచి ఒక అతను తీసుకొచ్చి హైదరాబాదులో ఉండే ఒక వ్యక్తికి ఇస్తున్నాడు. ఆయన దాన్ని తీసుకొని గాజువాకలు ఉండే అతను మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి, అతనికి ఈ 35 కేజీలు పట్టుకెళ్ళి అక్కడ సరఫరా చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మేము మా సిబ్బంది సహాయంతో మొత్తం చాకచక్యంగా మొత్తం ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఇది ఎవరికైతే ఇస్తారో వాళ్ళ ముగ్గురిని కూడా చాకచక్యంగా పట్టుకున్నాము. ఇందులో గవర్నమెంట్ వారు తీసుకున్న గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఎవరైనా సరే మాకు ఈ గంజాయి ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము. చాలా కఠినంగా ఈ గంజాయి మీద లేకుండా చేయాలనే ఉద్దేశంతో మాకు గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము మా సాయశక్తిలో కూడా దీన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళ ముగ్గురిని పట్టుకొని ఇప్పుడు పాడేరు స్టేషన్ వారికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మొత్తం దొరికిన గంజాయి ఎంత సార్? 35 కేజీలండి. ఈరోజు ఈఎస్ టాస్క్ ఫోర్స్ పాడేరు వారు ఇచ్చిన కేసుని ఫర్దర్గా దర్యాప్తు చేసి వారిని ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తున్న మూలాలు తెలుసుకొని వాళ్ళని మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ వరకు పంపిస్తున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. గంజాయి మీద ఏ విధమైన సమాచారం ఉన్నా తెలిసినా కూడా మేము అన్ని యాక్టివ్ పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటాము. వీళ్ళ మీద కూడా ఇంకా ఏటెట్టు మూలాలు కూడా ఇంకా ఎంక్వైరీ చేసి జడ్జి గారు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపిస్తున్నాము. Thank you.